మార్నింగ్ 6:30కి ఉదయాన్నే 6:30కి లేచేసరికి కిటికీ దగ్గర పిచ్చుక కిచకిచ అంటుంది. ఇంకా లేచి బయటకు వచ్చి చూస్తే పావురాయి ఒకటి దొరికింది, కనపడింది. సారీ, అది ఈ నెట్ వేసిన తర్వాత కూడా లోపలికి ఎలా వచ్చిందో అర్థం కాలేదు. కానీ కాసేపు గిలగిలగలు కొట్టుకొని తర్వాత అదే వెళ్ళిపోయింది పైనుంచి. ఇది మా ఇంటి పక్కన ఉన్న షటిల్ కోర్టు. అక్కడ రోజు షటిల్ ఆడుతుంటుంటారు పిల్లలు. కొంచెం బ్లర్గా ఉంది, క్లియర్ కనిపిస్తుంది. మార్నింగే వచ్చి పెయిర్స్ లెక్క ఆడుకుంటారు. డబుల్ సెక్షను, త్రిబుల్ సెక్షను అట్లా పిల్లలు ఆడుతుంటారు, పెద్దవాళ్ళు ఆడుతుంటారు. ఇది మంచి వ్యాయామం అని చెప్పొచ్చు. ఇంటి దగ్గర ప్లాట్స్ దగ్గర ఉండిద్ది. ఇక ఇక్కడ ఉన్నారు చూడండి, వీళ్ళందరూ కూడా తెలిసిన వాళ్ళే. ప్రతిరోజు ఇక్కడ 4 రోడ్ల దగ్గర వ్యాయామం చేయడానికి వస్తారు. ఇందులో వైట్ షర్ట్ వేసుకుని మన ఎదురుగా ఉన్న అతను వైట్ జుట్టు నరసింహమూర్తి అంకులు. ఆయనకి 70 సంవత్సరాలు ఎబో ఉంటాయి. ఇప్పటికి కూడా సూర్య నమస్కారాలు ఎలా చేస్తున్నారు అనేదే ఒక ప్రశ్న. నాకే కాదు, మా యోగా సెంటర్ వాళ్ళందరికీ కూడా అలానే ఉంటుంది. అందరికీ కూడా యోగా నేర్పిస్తుంటారు, చెప్తుంటారు. కొత్త వాళ్ళు వస్తే ఎంకరేజ్ చేస్తారు. ఇవన్నీ వాళ్ళ బైకులు వచ్చి అక్కడ పెట్టుకొని చేస్తూ ఉంటారు. ఇదేమో కొత్తగా కన్స్ట్రక్షన్ చేస్తున్నారు మా అపార్ట్మెంట్ ఎదురుగా. ఒక 2 days బ్యాకే పైన స్లాబ్ అయిపోయింది. ఇక తీస్తారు, పోటీలు అవి తీసి స్లాబ్ని క్లియర్ చేస్తారు. 2-3 days పడుతుంది. తెలిసిన వాళ్ళదే హౌస్ కడుతున్నారు. ఇక్కడ నుంచి సైడ్కి వచ్చేస్తే ఇవన్నీ కూడా దగ్గరలో అపార్ట్మెంట్స్. కింద మెయిన్ రోడ్ ఇదే, తిరుమల ఆక్స్ఫర్డ్ స్కూల్ ఉంటుంది. ఇటు స్కూల్ అంటే LKG నుంచి డిగ్రీ వరకు ఉంటుంది. ఇంటర్మీడియట్ 10th క్లాస్ 9th ఇంకా టోటల్ ఉంటుంది. ఇదే మెయిన్ రోడ్డు స్కూల్కి వెళ్ళడానికి. ఆర్చ్ దగ్గర నుంచి ఇటు సైడే రైట్ సైడ్ వెళ్తే కొద్దిగా దూరం వెళ్తే ఒక 1 kilometer వస్తుంది స్కూలు. ఈ అపార్ట్మెంట్కి పక్కగా సన్న గల్లీ ఉంది చూడండి. అక్కడి నుంచి వెళ్తే బారుకి వెళ్తే స్కూల్ వస్తుంది. ఇవన్నీ చుట్టుపక్కల అపార్ట్మెంట్స్, కానీ చాలా పీస్ఫుల్గా ఉంటుంది ఇక్కడ లైఫ్. మేము ఇక్కడికి రాకముందు ఎలా ఉంటుందో, అపార్ట్మెంట్స్ స్టైలే వేరు కదా. ఇంతకుముందు ఉన్నది ఇండివిజువల్ హౌస్కి అపార్ట్మెంట్కి చాలా డిఫరెన్స్ ఉండిద్ది. ఒక్కసారి అలవాటు అయితే మాత్రం అపార్ట్మెంట్ లైఫే కోరుకుంటారు. నాకైతే బాగా అనిపించింది. ఇంకా అందరి సంగతి ఏమో తెలియదు, డిపెండ్ ఆఫ్ వాళ్ళ మనస్తత్వం. ఇంకిటంతా జానపాడు గ్రామం. ఇప్పుడు మా అపార్ట్మెంట్స్ కూడా జానపాడు గ్రామం కిందే వస్తాయి. పిడుగురాళ్ళలోనే ఉండేది కానీ జానపాడు కింద వస్తుంటాయి. ఇంక ఇవన్నీ రైస్ మిల్లులు, దాల్ మిల్లు, పప్పు మిల్లులు అవన్నీ. ఇక్కడ మధ్యలో నుంచి వెహికల్స్ వెళ్తున్నాయి. అదే జానపాడు వెళ్ళే రూటు. పిడుగురాళ్ళకి జానపాడు అనేది ఒక గుండెకాయ లాంటిది. ఇక్కడ దూరంన ఒక పిరమిడ్ కనిపిస్తుంది. అక్కడ ధ్యాన మందిరం. అది పిరమిడ్ దగ్గర ధ్యానం చేస్తారు. పౌర్ణమి ధ్యానం, అమావాస్య ధ్యానం, గురు పూజోత్సవ ధ్యానం, సపరేట్ ధ్యానాలు జరుగుతూ ఉంటాయి. అక్కడ దగ్గరగా కనిపిస్తుందనే కానీ చాలా దూరం, ఒక 3-4 kilometers ఉంటాయి అక్కడ. ఇవి అంకుల్ వాళ్ళు ఒక 7 members 8 members, ఒక్కొక్కసారి 10 members కూడా వస్తుంటారు. వచ్చి ఈ వయసులో కూడా చేస్తుంటారు. ఒంటి పాద హస్తాసనము, తాడాసనము ఆసనం వేస్తున్నారు ఒక్కొక్కళ్ళు. చాలా బాగా అనిపించింది. వెళ్తాము మేము కూడా యోగా సెంటర్కి. కానీ ఇప్పుడు ప్రజెంట్ కొంచెం హెల్త్ బాగాలేక వెళ్ళట్లేదు. మళ్ళీ మూవ్ అవ్వాలి. ఒక 2-3 monthsలో బ్యాకప్ ఇస్తాను. భుజంగాసనము, పద్మాసనము, పాదహస్తాసనము, చక్రాసనము, ఉష్ణాసనము ఇంతవరకు అయితే ప్రతిరోజు వేస్తుంటారు వీళ్ళు దగ్గర. బ్యాక్ బెండ్ అవ్వడం, బ్యాక్ పెయిన్ తగ్గడానికి
అర్ధ చక్రాసనము ఆ టైప్లో వేస్తున్నారు. వాళ్ళకి పూర్తి చక్రాసనము వేయడం పెద్దవాళ్ళు కదా, కింద పడుకోలేక. ఏదైనా 60 సంవత్సరాలు 60 దాటిన వాళ్ళే ఉన్నారు వీళ్ళల్లో. నరసింహమూర్తి అంకులకైతే ఎలా అంటే ఒక టాపిక్ ఇచ్చి, ఒక సబ్జెక్ట్ ఇచ్చి దాని గురించి ఒక ప్రస్తావనించండి, మాట్లాడండి అంటే అనర్గళంగా తబుడుకోకుండా ఒక పూట మినిమం 6 గంటలు 8 గంటల సేపు అనర్గళంగా మాట్లాడతారు. అంత టాలెంట్ ఉంది నరసింహమూర్తి అంకుల్కి. ఇంతకుముందు పుడిగిరాళ్ళలోనే మన్నెం పుల్లారెడ్డి హై స్కూల్లో క్లాసులు చెప్పేవాళ్ళు మార్నింగ్ ఉదయాన్నే. ఇప్పుడైతే ఆక్స్ఫర్డ్ సైడు పీస్ఫుల్గా ఉంటుందని ఏమో బహుశా ఇటు వస్తున్నారు. మా అపార్ట్మెంట్ ఎదురుగానే పెడుతుంటారు. ఇక్కడ ఫ్లాట్ల వాళ్ళు కూడా వెళ్తుంటారు. ఎవరు కొత్త వాళ్ళు వచ్చినా కానీ జాయిన్ చేసుకుంటారు, రావచ్చు కూడా. ఉదయాన్నే 6 గంటలు 6:30 అట్లా స్టార్ట్ చేస్తారు. 1 అవర్ పాటు చేస్తారు. ఇక్కడ ఆరోగ్యంగా వెళ్తుంటారు. ఎవరి బైక్ వాళ్ళే తీసుకొచ్చుకున్నారు. ఈరోజు స్పెషల్గా పేపర్ వాళ్ళు వచ్చి ఫోటోషూట్ చేసుకుంటుంటే కొన్ని కొత్త ఆసనాలు కూడా వేసి చూపించారు. పాదహస్తాసనం అయితే ప్రతి ఒక్కళ్ళు పర్ఫెక్ట్గా వేశారు. ఇక చప్పట్లు కొట్టడం చేస్తారు. అరచేతుల్లో నర్వ్స్ యాక్టివేట్ అవుతాయి అని చెప్పేసి ఒక 2-3 మినిట్స్ పాటు వెనకకి చప్పట్లు, ముందుకు చప్పట్లు ఇట్లా కొడతారు. లాస్ట్లో ప్రేయర్ చేశారు. ఇంకా ప్యాకప్. ఈయన కింద ఇంటి అంకులు నడుచుకుంటూ వెళ్తున్నారు. వాకింగ్ చేస్తారు మార్నింగే. స్వీట్ షాపు. ఇప్పుడు చూడండి డబుల్ పేర్స్ వచ్చేసారు షటిల్ ఆడడానికి. ఇట్లా ఒక్కొక్కసారి 3 పేర్స్, లేకపోతే ఒకళ్ళు ఆపి ఇంకొకళ్ళు కూడా వస్తుంటారు. ఆహ్లాదకరమైన ఉదయం సమాప్తం.